छान्दोग्यं చూడటం సార్ తర్వాత ఓం గురు బ్రహ్మ హరి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం స్ఫురదిందు వికాసమందహాసా స్ఫురదిందీవరలోచనాభిరామాం వరవింద సమాన సుందరాస్యాం వరవిందహాసన సుందరీ ఉపాసే శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విద్దేవై సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा शरज्योत्स्ना शुद्धां शशीतजटाचूटमकुटां वरत्रा सत्राण स्फटिकघुटिका पुस्तकगरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधदते मधुक्षीरद्राक्षा मधुरिव धुरीणात् फणितयः शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारिणी अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधती पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं बुद्धिप्रदां शारदां परब्रह्मणे नमः। ధ్యాన శ్లోకాలు చదివేటప్పుడు ఆ శ్లోకానికి తగినట్లుగా భావానికి తగినట్టుగా రూపాన్ని ధ్యానం చేస్తూ చదవాలి. అప్పుడు అది ధ్యాన శ్లోకం అవుతుంది. మీరు చాలా వాటిలో పారాయణలు చేసేటప్పుడు ధ్యాన శ్లోకాలు అని ఉంటాయి. అవి ధ్యాన శ్లోకాలు చదువుతుంటుంటారు. ఆ ధ్యాన శ్లోకంలో ఆయా దేవతని వర్ణిస్తూ రూపం ఉంటుంది. ఆ రూపాన్ని మనసులో ఆ మనోనేత్రంతో చూస్తూ చెప్పాలి. అప్పుడు ధ్యాన శ్లోకం చెప్పినట్టు లెక్క అనమాట అది. కాబట్టి ధ్యాన శ్లోకాలు అంటే ఏమిటో వాటి అర్థం ఏమిటో సంగతి తెలుసుకోవాలి. అది అట్లా అనమాట. శుభం భయాలు. సరే, మనకు సామవేద ఛాందోగ్యోపనిషత్తును అధ్యయనం చేస్తున్నాం. ఇందులో మధు విద్య దగ్గరకు వచ్చాం. ఈ మధు విద్యను గురించి మనం ఏంటంటే సూర్యుడు ఆదిత్య ఉపాసన. ఈ మధు ఎవరంటే ఆదిత్య. ఈ ఆదిత్య ఏమిటి, దీని యొక్క విశేషం ఒక పోలిక చెప్పుకుంటూ వచ్చారు. ఏమిటంటే తేనె తుట్టెను మనం చూస్తున్నాం, తేనె పట్టుని. ఆ పైన పెద్ద చెట్టు కొమ్మకేమో పెట్టుంటుంది. ఆ తేనె పట్టుని చూస్తుంటాం లోకంలో సహజంగా. మనం దాన్ని ఎలా ఉపమాలంకారంతో చెప్పుకుంటూ వచ్చాడు. ఉపమా ఉత్ప్రేక్షాలంకారాలతో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తేనె పట్టు ఉన్నటువంటి పెద్ద ఆ కొమ్మ ఉన్నది, అది ఒక బొంగు లాంటిది, లేదా ఒక ఆధారం. దానికి ఒక కర్ర ఉంటేనే కదా అది తేనె తుట్టు ఉండేది. ఆధారం లేకపోతే ఎక్కడ ఉంటుంది? అది ఏదో ఆధారం చూసుకొని తుట్టే పెట్టాలి, అది అయ్యగలదు అట్లా. కాబట్టి ఆధారం ఏమిటంటే ద్యులోకము అన్నారు. ఆ ద్యులోకానికి ఆ తేనె తుట్టె పెట్టింది. తేనె తింట పెట్టినటువంటి ఆ ప్రదేశం అదేమో అంతరిక్షము అన్నాడు. కాబట్టి అంతరిక్షంలో ఉన్నది. అంతరిక్షంలో ఉన్న తేనె పట్టు అంటే ఆదిత్య ఉన్నాడు. అది ఆదిత్య ఆయన ఉండి ఆయన 5 దిక్కుల తన యొక్క కిరణాలను ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ఊర్ధ్వ దిక్కు కూడా ఆయన యొక్క కిరణాలు ఇదనమాట. అంటే ద్యులోకానికి కూడా అని అర్థం అనమాట. అలా ప్రసరింపజేస్తారు. దాన్ని ఒక తేనె పట్టుతోటి పోల్చి చెబుతున్నారు.
ఎందుకు పోల్చి చెబుతున్నారు ఏమిటనంటే, దీనిలో తేనె అనేటువంటిది మధురమైనటువంటి పదార్థం. మనకి అది ఆస్వాదించటం అనేటువంటిది ఆనందాన్ని ఇస్తుంటుంది అనేటువంటి సహజంగా లోకంలో ఉండేటువంటిది ఇది అనమాట. మనం సహజంగా దాని గురించి ఆలోచించం. ఆ తేనె తాగటం అంతవరకే, ఇంతవరకు ఆలోచించం. ఆ తేనె పట్టుని గురించి ఆలోచిస్తే అది దానిలో వివరాలు ఉంటాయి, అనేక వివరాలు ఉంటాయి, రంధ్రాలు, అనేక రంధ్రాలు ఉంటాయి. అలానే ఈగలు ఉంటాయి. దానికి ఈగలు ఏం చేస్తుంటాయి అని అంటే, ఈగలు పూల మీదకు వెళుతుంటాయి. ఆ పూల మీద వాళ్ళి ఆ పూలలో ఉన్న రసాన్ని తీసుకుంటుంది. ఆ రసాన్ని తీసుకొని అది తేనెగా మార్చి తన యొక్క వివరం గూట్లో పెట్టేస్తుంది. అంటే ఒక రసాయన క్రియ అదే చేస్తుంటుంది అనమాట, తేనెటీగే చేస్తుంటుంది. పుష్పములో నుంచి రసం తీసుకోవటం, ఆ రసాన్ని తేనెగా మార్చడం, అదే దాని పని చేస్తుంటుంది. ఆ తేనె తుట్టె, ఆ తేనె తుట్టే సూర్యుడు. ఆ తేనె తుట్టుని మనం తూర్పు వైపు చూసామనుకో కనబడుతుంటుంది. 4 దిక్కులో వెళ్ళాం చూసాం, 4 దిక్కులో తేనె తుట్టు కనబడుతూనే ఉంటుంది. 4 దిక్కులో తేనె తుట్టు కనబడుతూనే 4 దిక్కులో ఈగలు కనబడుతూనే ఉంటాయి. అంటే 4 దిక్కులో వివరాలు కనబడుతూనే ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా పోలికతోటి చెప్పారు. ఆ పోలికతోటి చెప్పారు. ఎందుకు చెప్పారనంటే, సూర్యుడిని దీని తోటి పోలిక చెప్పారనంటే అర్థం ఏంటంటే, సూర్యుడు కర్మ సాక్షి, కర్మలు మన చేత కర్మలు చేయించేటువంటి వాడు ఆయన. వేదం ఏం చెప్పింది అంటే, యజ్ఞయాగాది కర్మలు అనేటువంటిది వేదం చెప్పింది. యజ్ఞయాగాది కర్మలు అనేటువంటిది వేదం చెప్పింది. ఈ కర్మలు చేయటం వలన ఏమవుతుందనంటే, మనకే కాకుండా సమస్త భూతజాలానికి, అన్నిటికీ, జగత్తుకి ఉపయోగపడుతుంటుంది. ఇది అనమాట, ఇది ప్రధానమైనటువంటి విశేషం. దాన్ని ఎట్లా వర్ణించు చెబుతున్నాడనంటే, ఆ యజ్ఞకర్మ చేసేటప్పుడు 4 దిక్కుల ఆ యజ్ఞం ఎలా ఉంటుంది, కర్మ చూశారు కదా, యజ్ఞ వేదిక చూశారు మీరు. 4 వైపుల 4 వేదాలు చెప్పేటువంటి ఋత్వికులు కూర్చుంటారు. ఆ ఋత్వికులు కూర్చొని ఒక్కొక్కళ్ళు ఎవరు ఏ వేదానికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఆ మంత్రాన్ని చెబుతూ దానిలో ఆహుతి వేస్తూ ఉంటుంటారు. ఆహుతి వేస్తూ ఉంటుంటే అది ఆహుతి అయిపోతుంటుంది. అది ఆ దేవతకి చేరుతూ ఉంటుంటుంది. అది అనమాట. అయితే ఇక్కడ ఆహుతి వేస్తూ ఉంటుంటారు కదా, దీనికి ఏమిటంటే తేనె తుట్టి దీని దగ్గరగా చూస్తుంటే ఒక్కొక్కటి వేద మంత్రాలు అనేవి తేనెటీగలు. అట్లా అలా అనమాట. ఇవి ఏం చేస్తాయి, వెళ్ళి పుష్పం మీద వాళ్తాయి. అంటే అది కర్మ, యజ్ఞ కర్మ. అది అది ఒక పని చేస్తున్నది. అది పుష్పం మీద వాలింది, అది యజ్ఞ కర్మ. వాలి దానిలో రసం తీసుకొని వచ్చి తేనె పెట్టింది. అది పుష్పంలో ఉన్నటువంటి రసం తిరిగి మార్చింది, తేనెగా మార్చింది. పుష్పరసము అక్కడి నుంచి తేనె తయారు చేసేసింది. అది తయారు చేసి ఎక్కడ పెట్టింది, వివరంలో పెట్టేసేసింది. అట్లా ఈ తేనెటీగలు. కాబట్టి ఈ తేనెటీగలు ఈ విధంగా చేస్తారు. అట్లనే ఇక్కడ కూడా ఈ హవిస్సు వేస్తుంటాడు. ఈ హవిస్సు వేస్తుంటే ఆ హవిస్సు అగ్నిలో వేడి అయ్యి అది అమృతంగా మారి అది దేవతలకి వెళ్ళిపోతుంటుంది. అది అనగా మనకు అక్కడ రసం, పుష్పరసం తేనెగా తయారై తేనె తాగుతున్నాం కదా, తీయగా బాగుందిరా అని అనుకున్నాం కదా. అట్లనే ఈ వేసే ఆహుతి ఆ అగ్నిలో వేడి అయ్యి బాగా పచనమయ్యి దాని యొక్క రసము దేవతలకు వెళ్ళిపోతుంటుంది. దేవతలు హాయిగా తింటుంటారు. అప్పుడు దేవతలు అనుగ్రహిస్తుంటారు. అంటే వర్షాలు పడటం ఇటువంటివి ఇట్లా అనమాట. ఇది ఆ వర్షాలు పడటం ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి దాని ప్రకారంగా ఇక అన్ని సమస్త ప్రాణులు అన్ని కూడా సుఖంగా జరుగుతుంటాయి. ఇది ఒక పోలికగా, దీంతో తేనె పట్టుతోటి పోలికగా చెబుతున్నటువంటి విషయం. ఇంకా చెబుతూ దీనిలో వరుసగా చెబుతూ ఏంటంటే, ఈ వేదం చెప్పేటువంటి వాళ్ళు ఎన్ని వేదాలు అంటే 4 అని చెబుతారు. వాస్తవానికి 4 కాదు, 3.
త్రయీ వేద్య, 3 వేదాలే. అసలు 3 వేదాల అసలు చెప్పండి అని అంటే వేదం ఒకటే. వేదం అనేది ఎప్పుడు ఒకటే, 3 కాదు. ఏమిటంటే వేదం ఒకటనేటువంటిది, ఆ వేదంలో 3 రకములైనటువంటి మంత్రాలు కలగాపులగంగా ఉన్నాయి. అంటే గంపలో 3 రకాలైన కూరగాయలు ఉన్నాయి. ఒక గంపలో 3 రకాలైన కూరగాయలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గంపను ఏమంటామంటే కూరగాయల గంప అంటాం, అంతేగాని దానిలో టమాటాల గంప అనంగా. దానిలో 3 రకాలు ఉన్నాయిగా, అప్పుడు కూరగాయల గంప అంటాం. ఆ తర్వాత ఏం చేసాం, ఈ దానికి వేరు వేరు పెట్టేశాం, 3 గంపల్లో పెట్టేశాం. ఇప్పుడు టమాటాల గంప, బంగాళదుంప గంప, వంకాయల గంప. ఇది అట్లనే ఆ వేద మంత్రములను 3 భాగాలు చేసి వ్యాస మహర్షి గారు, ఇది ఋగ్వేద మంత్రాలు, ఇవి దేవతలను ప్రార్థించే మంత్రాలు కాబట్టి ఇది ఋగ్వేదము అన్నాడు. ఈ మంత్రాలు యజ్ఞం చేయటానికి పనికొచ్చేటువంటి మంత్రాలు కాబట్టి ఇది యజుర్వేదము అని చెప్పాడు. ఈ మంత్రాలు సంగీతపరంగా అనగా రాగయుక్తముగా చెప్పేటువంటి మంత్రాలు యజ్ఞ కర్మలో ఉపయోగించేటువంటివి కూడా ఇవి కూడా, కాబట్టి ఇది సామవేదము అని దానికి ఒక పేరు పెట్టేశాడు. కాబట్టి 3 వేదాలని 3 వేదాలు తన శిష్యులకు చెప్పేశాడు. అప్పటి నుంచి 3 వేదాలు లోకంలోకి వచ్చేసేసింది. అట్లా అనమాట. ఇప్పుడు యజ్ఞం చేయండి రా అని అన్నారు. యజ్ఞం చేయండి, యజ్ఞం మీదకి పెట్టారు. 4 వైపులా ముగ్గురు కూర్చోబెట్టారు. 4వది ఖాళీగా ఉంది. 4వది ఖాళీగా ఉండేటప్పటికి ఏం చేశారు, అప్పుడు తర్వాత వ్యాసుల తర్వాత జరిగింది అసలు వాస్తవానికి. ఇది వ్యాసుడు చేయలేదు కానీ వ్యాసుడికే చెబుతారు, కానీ తర్వాత జరిగింది ఏంటంటే అథర్వ వేదం అని ఇంకొకటి ఉన్నది. అది వీటికన్నా విలక్షణంగా ఒక వీటిలో కలవదు. ఇది అది ఏమిటంటే భిషక్ వేదం. అది భిషక్ అంటే అర్థం ఏంటంటే వైద్యుడు అని అర్థం. వైద్యుడికి సంబంధించినటువంటి శాస్త్రం అది. అది అందుకని దాన్ని భిషక్ వేదం అని పేరు పెట్టి అథర్వ వేదము అని పక్కన పెట్టేశారు. దాన్ని చూసి దీనిలో పెట్టాలి అప్పటిదాకా. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా ఈ 4వ స్థానం ఖాళీగా ఉంది. ఈ ఖాళీగా ఉండేటప్పటికీ అథర్వ వేదం చూసి పెట్టారు ఇక్కడ. ఏమండి అథర్వ వేదం పెట్టారు, బాగానే ఉంది. మిగిలిన 3 వేదాలకి మంత్రాలతోటి ఆహుతులు చేస్తున్నాము, మరి అథర్వ వేదానికి ఏం చేయమంటారు చెప్పండి. అందుట్లో ఇవన్నీ దానిలో డాక్టర్ ఉన్నాడు, దానిలో డాక్టర్కి సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయి, యజ్ఞానికి సంబంధించిన మంత్రాలు కాదు ఉంది దానిలో. ఉంది భిషక్ వేదం. అది ఏమిటంటే ఏం చేయమంటారు అంటే అప్పుడు ఏం చేశారనంటే ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి, ఆయన మంత్రాలు చెప్పాల్సి వచ్చేటప్పటికి ఆయన పారిప్లవము అనే హెడ్డింగ్ తోటి ఒక విశేషాలు చెప్తాడు. ఇది మనకు ఇందులో బ్రహ్మసూత్ర భాషల్లో కూడా వస్తుంది. పారిప్లవం అంటే ఏంటనమాట, ఒక పురాణ కథ, ధర్మయుతమైనటువంటి కథలు ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి, మంత్రాలు చెప్పాల్సి వచ్చేటప్పటికి ఒక ధర్మయుతమైనటువంటి కథని చెప్పేస్తాడు. ఆ కథని రాజులు వింటారు. రాజులు విని వాళ్ళు ఓహో ధర్మంగా ఇలా నడుచుకోవాలి మనము, ఏదో రామచంద్రమూర్తి యొక్క కథ చెప్పాడు ధర్మంగా అని ఆయన చెబితే ఈ రాజుగారు వింటాడు, విని వాళ్ళు నడుచుకోవాలి అట్లా కాదనమాట. అది ఆయన డ్యూటీ. ఇట్లా అనమాట. నలుగురు 4 డ్యూటీలు చేస్తూ ఉంటుంటారు. వీళ్ళు 4 దిక్కులా కూర్చొని చేస్తుంటారు. మరి 5 దిక్కులు కదా, తేనె పొట్టుకి 5 దిక్కులుగా పైన కూడా కదా, అలానే సూర్యుడికి కూడా 5 దిక్కులు అదే పోలికగా చెబుతున్నది. 5వ దిక్కు ఉంది కదా, 5వ దిక్కు అంటే ఊర్ధ్వ దిక్కు అనమాట. ఇది ఈ ఊర్ధ్వ దిక్కుకి ఏమిటయ్యా మరి చెప్పండి. వేదమంత్రం ఉందా ప్రత్యేకంగా? కాదు, అదే అసలైనటువంటి మంత్రం, అదే ఓంకార ధ్యానం. ఓంకార ధ్యానం చేస్తున్నామంటే ఊర్ధ్వలోకానికి చేస్తున్నాము. మిగిలినవన్నీ కూడా ఒక్కొక్క దిక్కుకి. అది
ఈ దిక్కు చేస్తున్నప్పుడు అప్పుడు ఏమిటనమాట, సూర్య భగవానుడు ఎలా ఉంటాడు? సహజంగా మనం సూర్యుడిని చూస్తుంటుంటే ఉదయించేటప్పుడు సూర్యుడు ఎలా ఉంటాడు, అస్తమించేటప్పుడు సూర్యుడు ఒక రకంగా ఉంటాడు. అస్తమించేటప్పుడు అట్లనే ఎర్రంగా ఉంటాడు, ఉదయించేటప్పుడు ఎర్రంగా ఉంటాడు. మరి మధ్యాహ్నానికి రాగానే అట్లుంటాడే. మనం పొద్దున్న 6ంటికి చూసినప్పుడు చూడగలుగుతాం, ఎర్రటి బింబాన్ని కళ్ళలో శుభ్రంగా హాయిగా చూస్తాం. మధ్యాహ్నానికి రాగానే అట్లనే ఉండు చూస్తాం బాగా. కానీ మధ్యాహ్నాన్ని 1 గంట రాగానే తల అయితే చూడు, అమ్మో చూడలేవు రా బాబాయ్. ఏదో అతి కష్టం మీద చూసామనుకో, ఆ బింబం ఎలా కనపడుతుంటే జాగ్రత్తగా చూస్తే నల్లంగా కనపడుతుంది. మీరు జాగ్రత్తగా ఒక నీడలా కనపడుతుంది. మీరు ఎప్పుడైనా కనిపెట్టారు జస్ట్ అట్ట చేసి అంతకన్నా ఎక్కువసేపు చూడలేరు. అంటే ఈ ఎండాకాలం చూడలేరు కానీ ఎప్పుడైనా సరే నల్లగా కనపడుతుంటుంది బింబం. మరి ఎర్రంగా ఉన్నటువంటి ఉదయించే సూర్యుడు ఇలా రంగులు మారుతూ చివరికి తన స్థానాన్ని తాను పోతుంటాడు. ఇలా అనమాట, సూర్యుడు వెళ్ళిపోతుంటాడు. అలానే ఈ తేనెలో కూడా రకాలు, తెల్లగా ఉండే తేనె, ఎర్రంగా ఉండే తేనె, నల్లంగా ఉండే తేనె, ఇలా ఉన్నాయి. అనగా సూర్య కిరణాలే ఇదిగో ఈ తేనె అనమాట. అలా రకాలుగా ఉంటుంది. ఆ రంగులు ఒక్కొక్క రంగు అట్లా. అలానే సూర్యుడు కూడా ఎర్రంగా, ఉదయించేటప్పుడు ఎర్రంగా, అస్తమించేటప్పుడు ఎర్రంగా, ఆ మధ్యలో ఉండేటప్పుడు తెలుపు నలుపు, మధ్యాహ్నానికి 1 గంటకు వచ్చినప్పుడు మరీ ఎండాకాలంలో అయితే నల్లగా కనబడతాడు. ఇంత ఇదిగా ఉంటాడు అనమాట. ఉన్నాడు సరేనండి, 4 దిక్కులు సరే బాగానే ఉన్నాడు, ఇట్లా కనబడుతున్నాడు. అయితే అసలు సెంటర్లో సూర్యుడి సెంటర్, కేంద్ర బిందువు అక్కడండి. చెప్పండి మరి అక్కడ ఎట్లా ఉన్నాడో చెప్పండి. సెంటర్లో ఎట్టున్నాడు? సెంటర్లో నువ్వు ఏమైనా కనబడుతున్నా? నీకేం కనబడుతుంది? పైన చూస్తే జస్ట్ చూడలేదు, నల్లం కనబడు. సెంటర్లో ఎవరున్నారు, సెంటర్లో ఎట్లున్నాడు? అది మధ్య భాగంలో సూర్యుని యొక్క బింబం మధ్య భాగంలో ఎలా ఉన్నాడు చెప్పు. అదే దీనికి మనం ఇది సరసిజాసన సన్నివిష్ట ఛాయే సవితృమండల మధ్యవర్తి ఎందుకు చెప్పాను కదా. అక్కడ సగుణ రూప బ్రహ్మంలో మనకి దర్శనం ఇస్తుంటాడు. ధృత శంఖ చక్రధారి విష్ణుమూర్తి. ఆ సెంటర్లో విష్ణుమూర్తి శంఖము చక్రములు ధరించి పద్మంలో కూర్చొని హాయిగా కనబడుతూ ఉంటాడు సెంటర్లో. అనగా అర్థం ఏమిటి? అది సగుణ రూపంలో భావించాం. నిర్గుణ రూపంలో భావించమంటే పరబ్రహ్మ స్వరూపము సెంటర్లో ఉంది. ఆ సెంటర్లో, సూర్యుని సెంటర్లో అణుమాత్రంగా పరబ్రహ్మ స్వరూపం ఉంది. కాబట్టి ఆదిత్యో బ్రహ్మ, ఇదే అనమాట 5వది అనమాట ఇది. కాబట్టి ఆదిత్యో బ్రహ్మ. అందుకని ఆదిత్యుణ్ణి ఉపాసన చేయండి. ఇదిగో మొన్న పంపించాను ఏంటి, ఆదిత్యోపాసన. ఏది మంత్రం పంపించాను కదా, గాయత్రి మంత్రం, ఆదిత్య గాయత్రి పంపించాను కదా. భాస్కరాయ విద్మహే వచ్చింది కదా మంత్రం. అదేంటంటే అర్థం ఇచ్చేటప్పుడు అంటే సులభమైనటువంటి మార్గాలు కొన్ని ఉన్నాయి అందరికీ. ఇప్పుడు సహజంగా బ్రాహ్మణులు ఏం చేస్తారంటే సంధ్యావందనం చేయటం, అర్ఘ్యాలు ఇవ్వటం, ఓ అవి ఇవి ఓ రకరకాలు ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళ పని ఇంకా అదే, పొద్దులేదు సాయంకాలం దాకా ఇదే పని. మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు, తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ లేవు. వాళ్ళకి ఏం కావాలి? సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా సూక్ష్మంగా ఆ వీళ్ళందరూ కూడా పరమాత్మ దగ్గరికి చేరేవాళ్ళే, పరమాత్మని ఆరాధించేవాళ్ళే. 10 రకాలుగా వీళ్ళు చేస్తున్నా చివరికి ఒకటే, పరమాత్మే. యజ్ఞాలు చేసినా పరమాత్మే, దానాలు చేసినా పరమాత్మే, అవి చేసి అలానే మరి అన్ని చేస్తున్నారు కదా పరమాత్మ, మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటండి అని అన్నారు. అందుకనే సులభంగా చెప్పేశారు. ఏమిటనంటే రకరకాలుగా చెప్పారు, కొన్ని మంత్రాలు చెప్పేశారు. ఎవరికి ఏ దేవుడు అంటే ఇష్టమో అలా ఓం హ్రౌం ఆంజనేయాయ నమః అన్నామనుకో, ఆంజనేయ స్వామి వారికి వెళ్ళిపోతుంది, అనగా పరమాత్మకి వెళ్ళిపోతుంది. కొంతమంది అట్లా చూసుకుంటారు. కొంతమంది సూర్యుడిని ఏంటంటే ఆదిత్యాయ విద్మహే, ఈ విధంగా అనగా అర్థం ఏంటి? సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం.
ఒక 102 ఏళ్ళు ఉన్నటువంటి ఒక ముసలమ్మ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఆ చెంబులో నీళ్లు పెట్టుకుంది. ఆ సూర్యుడు ఎదురుగ్గా కనబడుతున్నాడు. ఆ చెంబులో నీళ్ళు ఇట్లా పోస్తుంది, ఆ చెట్లో పోయి పడుతున్నాయి ఆ నీళ్లు. అంటే నీళ్లు మాత్రం అర్ఘ్యం నీళ్లు ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. అర్ఘ్యం నీళ్లు ఆ చెట్లో పోయి పడుతుంది. మరి సూర్యుడికి పూజ చేయాలి. సూర్యుని పూజ చేయాలంటే మనం సహజంగా ఇంట్లో పూజ చేయాలంటే పూలు తీసుకొచ్చి పెడతాం. ఆమె ఏం చేస్తున్నది? పూలు లేవు, ఏం లేవు. ఇలా పట్టుకుంది, సూర్యాయ నమః లేవు, ఉత్తదే ఉత్త చెయ్యే. అంటే ఏంటనమాట, అంత భావన చేసింది అది. ఎందుకంటే కొంతమంది ఆ పూలు లేవు కదండి ఎట్ట చేస్తాం, ఉన్నాయి అనుకో, సూర్యుడికి ఎట్ట చేస్తామండి అంట. సూర్యుడి గట్ట అక్కడెక్కడ చేస్తున్నాడు కదండి, ఎట్ట చేస్తామండి అంట. కానీ ఇక్కడ మనోభావన ఇది కావాల్సింది. సూర్యాయ నమః, సూర్యాయ నమః చేసి నమస్కారం. ఆ రోజున ఆమెకి ఎంత ఫలం వచ్చిందంటే, వీళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వాళ్ళకి ఎంత ఫలమో పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అంత ఫలం ఏమికి వచ్చింది. అది అదేనమాట దీని. అందుకని అవి చేయలేదు, మనం ఇవి చేయలేదు అనేటువంటి ఆ బాధ కానీ ఆ నిరాసక్తులు కానీ అవి పెట్టుకోకూడదు. అన్నింటిలోనూ బ్రహ్మం ఉన్నాడు, అది అనమాట. అట్లా అందుకని ఆ సులభంగా అదే అట్లా. కాబట్టి ఆదిత్య ఉపాసనలో ఇంకా కొంతమంది ఆదిత్య హృదయం చదవటం, సూర్య నమస్కారం చేయటం, ఇవన్నీ రకరకాలు చేస్తుంటారు ఇవన్నీ. ఇది కాబట్టి ఈ రోజున చెప్పేటువంటి దానిలో ద్వితీయ ఖండము మొదటి ఖండంలో కూడా చివరిలో చెప్పాడు ఏంటంటే తూర్పు దిక్కు. ఈ మొత్తం వరుసగా చెప్తున్నాడు. తూర్పు దిక్కున ఋగ్వేదం ఉంటుంది. అనగా ఋగ్వేద ఋషి కూర్చుంటాడు. ఆయన ఋక్కు మంత్రాన్ని చెబుతూ కర్మ చేస్తూ ఉంటాడు. అనగా కర్మ చేస్తుంటాడంటే మంత్రం చెబుతూ ఆహుతి ఇస్తుంటాడు. ఆహుతి ఇస్తుంటాడు. ఆహుతి ఇచ్చినప్పుడు అప్పుడు ఏ రంగులో ఉంటాడు సూర్యుడు అంటే ఎరుపు రంగు, అది అర్థం. సూర్యుడితో పోలిస్తే ఎరుపు రంగు. అట్లా అలానే దక్షిణ దిక్కువి యజుర్వేదం. యజుర్వేదం ఇట్లానే యజుర్వేద మంత్రం చదువుతూ అలా చేస్తుంటాడు. అటు తెలుపు. పొడవరి దిక్కు సామవేదము. ఈయన కూడా సామవేద మంత్రాలు చెబుతూ ఆహుతి ఇస్తుంటుంటాడు. అప్పుడు సూర్యుడు నలుపు రంగులో. ఉత్తర దిక్కు చివరి 4వది అథర్వ వేదము. ఈ అథర్వ వేదము ఇక్కడికి వచ్చేటప్పటికి మంత్రాలు చెప్పడు. ఈ అథర్వ వేదం దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన డ్యూటీ దగ్గరకు వచ్చేటప్పుడు కథ చెబుతాడు. ఇదిగో పూర్వం హరిశ్చంద్రుడు అనే రాజు ఉన్నాడు, ఆయన పరిపాలిస్తున్నాడు అని హరిశ్చంద్రుడు కథ అంతా చెప్పుకుంటూ కూర్చుంటాడు. అది ఆ కథ చెబుతుంటే వినేదెవరు? రాజులు గారు వింటుంటారు. అనగా ఎవరనమాట, ఆ యజ్ఞం చేయించేది ఎవరు? రాజుగారు. రాజుగారు అక్కడ కూర్చుంటాడు, అని పక్కన ఆయన వింటుంటుంటాడు. అది ఆయన చెబుతున్నట్టు లెక్క. అయిపోయిందండి. సరే, అయిపోయిన తర్వాత ఊర్ధ్వ దిక్కుకు వచ్చేసారు. ఊర్ధ్వ దిక్కు రాగానే అందరూ ఏదో ఓంకార ధ్యానం చేశారు. ఉంటే ఉద్గీతము చేశారు. ఈ ఉద్గీతం చేశారు కదండి. మరి సూర్యుడిలో మరి ఏమిటండి అని అంటే మధ్య భాగం. ఆ మధ్య భాగంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని చివరికి ధ్యానం చేశారు. చివరికి ఊర్ధ్వ దిక్కు పరబ్రహ్మ ధ్యానం చేయటము, ఇది అర్థం. అదనమాట. అందుకని ధ్యాయే సవితృమండల మధ్యవర్తి సరసిజాసన సన్నివిష్ట ధృత శంఖ చక్రధారి ఆ విష్ణుమూర్తి. మనకి దీనిలో ఇట్లా లలితలో అమ్మవారు ఇట్లా వస్తుంది, అమ్మవారి రూపం కనబడుతుంది. అంటే చివరికి ఒకటే, కానీ స్త్రీలింగంగా భావించుకుంటే అమ్మవారికి ఆ మధ్యలో ఉంటుంది, పుల్లింగంగా భావించుకుంటే నారాయణ స్వరూపం మధ్య భాగంలో ఉంటుంది. అది అంతే, ఏం లేదు. ఇవే అక్కడ అట్లా వస్తుంది అన్నమాట. అలా ఈ విధంగా సూర్యుడి నుండి బాహ్యం నుండి బాగా లోపలి వరకు సూర్యుడు పైకి కనపడుతున్నాడు. బాహ్యం లోపలికి పోతూ ఉన్నాం. లోపలికి పోయే కొద్ది ఆయన వరుసగా ఎరుపు, తెలుపు, నలుపు, బాగా నలుపు కనబడుతున్నాడు. అనగా మనం ఆకాశంలో చూస్తున్నాం అనుకో, మొట్టమొదటి ఎర్రగా కనబడ్డాడు, నెమ్మదిగా మార్పు మార్పు చెప్పి మధ్యాహ్నానికి రాగానే అంత నల్లగా కనబడుతున్నాడు. మళ్ళీ చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన మళ్ళీ వాటన్నిటిని లోపలికి ముడుచుకొని చివరికి మొట్టమొదటి రూపం ఏదైతే ఉందో ఎరుపు, దానికి ఆ ఎరుపుతోటి ఇంటికి పోయినాడు, అస్తమించాడు. అదనమాట ఇది.
ఆ విధంగా ఉదయాస్తమయాలు ఉంటున్నాయి, అది అర్థం చేసుకోండి. అట్లనే తేనెపట్టులో మధునాడులు అనగా వివరాలు, మధునాడ్యాహ అని వచ్చింది దీనిలో. అనగా దేనిలో వివరాలంటే ఒక్కొక్క రంధ్రం, ఆ రంధ్రంలో తేనె ఉంటుందన్నమాట. ఇది 5 దిక్కుల అంటే 5 దిక్కుల అంటే తేనె చుట్టుని మనం 5 దిక్కులా చూస్తాం. ఇటు తిరిగినా తేనె చుట్టు కనబడుతుంది, అటు తిరిగినా కనబడుతుంది. అనగా ఇటు తిరిగినా వివరాలు కనబడతాయి, అటు బ్యాక్ సైడ్కి వెళ్ళినా వివరాలు కనబడతాయి, ఇటు వెళ్ళినా వివరాలు, ఇటువైపు తిరిగినా వివరాలు అన్నీ కనబడుతూ ఉంటాయి. ఇది మనకు భౌతికంగా కనబడుతున్నటువంటిది ఇదనమాట. కనుక ఈ తేనెపట్టులో వివరాలు 5 దిక్కులా కనబడుతుంటాయి. ఏమిటి అని అంటే కిరణములు అని అర్థం. సూర్యుని యొక్క కిరణాలు 5 దిక్కులా కనబడుతుంది. అలా పోలికతోటి చెబుతున్నారు. ఇది అర్థం అన్నమాట. సూర్యుడికి పోలికతోటి చెబుతున్నారు. అయితే నీవు ఇంత ఫలం చేసావయ్యా, ఏమిటి ఫలం? యజ్ఞం చేశావు, ఈ యజ్ఞం చేసావు, ఫలం ఏమొచ్చింది అని అర్థం దీనిలో చివరికి. ఈ యజ్ఞం చేస్తే ఫలం ఏమొచ్చిందో కూడా దీనిలో కూడా మనకు చెప్పాడు అనమాట. దీనిలో ఆ యజ్ఞం చేసే ఫలము 3వ మంత్రంలో ఏమొస్తుందంట, వరుసగా ఆ 4 వేదాలకు చేస్తే 4 ఒకటే ఫలం, వరుసగా అట్టనే చెప్పుకుంటూ వచ్చాడు. ఏమిటనమాట ఫలము? యశస్సు 1, తేజస్సు 2, 3వ మంత్రంలో చెప్పాడు. యశస్తే యశ తేజ ఇంద్రియం వీర్యం అన్నాద్యం రస అజాయత, అది 3వ మంత్రంలో ఫలం చెప్పాడు. అంటే ఏమిటనమాట? యశస్సు అంటే తెలిసిందే, కీర్తి. అలానే తేజస్సు వస్తుంది, మంచి వర్చస్సు వస్తుంది అనమాట ఈ యజ్ఞం చేసినటువంటి ఆయన. ఇంద్రియ సామర్థ్యం, ఇంద్రియ సామర్థ్యం అని అంటే 5 ఇంద్రియాలు, 5 ఇంద్రియాలకు సమర్థత అంటే బాగా శక్తివంతంగా ఇంకా బాగా పనిచేస్తాయి. చెవులు బాగా పనిచేస్తాయి, కళ్ళు బాగా పనిచేస్తాయి, నాలుగు బాగా పనిచేస్తుంది. అట్లా దాని యొక్క 5 ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి. వీర్యం, వీర్యం అంటే పరాక్రమము, శక్తి ఇది అర్థం. అయితే వీర్యం అనేది నానార్థాలు ఉన్నాయి. పురుషుని యొక్క ఇంద్రియ వీర్యం అని అంటే జన్మకు తీసుకునేటువంటి ఒక శక్తి, అది అక్కడ వీర్యం పురుషుని యొక్క, అక్కడ ఒక అర్థం వస్తుంది. ఇక్కడ పరాక్రమము అనేటువంటి అర్థం, ఇక్కడ 2 అర్థాలు తీసుకోవచ్చు. ఇక్కడ దీనిలో విశేషం ఏమిటనంటే ఆయన సంతానం లేదు, ఆ యజ్ఞం చేస్తే సంతానం కలుగుతుందంటే అన్నారనుకో, అతనిలో వచ్చేటువంటి వీర్యం అది అనమాట, అది ఇంకొక అర్థం అట్లా అనమాట. తర్వాత ఇక చివరిది అన్నాద్యం, ఇది ఒక విశేషం. అన్నాద్యం అంటే అన్నము అని. అన్నం అనేటప్పటికీ సహజంగా మనం వెంటనే అందరూ అనేది అన్నం అనేటప్పటికీ బియ్యం పోసి వండుకోవటం, ఓ కూర ఒకటి అది ఇది పెట్టుకోవటం, ప్లేట్లో అన్నం అని అంటాం, ఇది సహజంగా అనుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే తినటానికి ఏది ఆహారమో అది, తినటానికి ఏది ఆహారమో అది అనగా అర్థం ఏమిటంటే ఈ అన్నం ఎలా పుడుతుంది అని అర్థం. అంటే యాగము దానము వలన పుడుతుంది. అన్నము యాగము దానము వలన అన్నం పుడుతుంది. ఎంత విశేషంగా చెప్పాడు చూసుకోండి. అంటే యజ్ఞకర్మలు చేస్తే వర్షాలు పడతాయి, వర్షాలు పడితే పంటలు పండుతాయి, పంటలు పండితే అన్నం వస్తుంది. ఇది అనమాట. ఇది అని అర్థం ఏమిటనమాట? యజ్ఞయాగాదులు చేయటం వలన ఒక రసం పుడుతుంది. రసం అంటే ప్రధానమైన శక్తి, అది ఏమిటి? అన్నం అనే శక్తి పుడుతుంది, అది అర్థం. ఈ అన్నం అనే శక్తి పుడుతుంది. ఈ అన్నం అనే శక్తిని ఏం చేస్తాడు? మనిషి తింటాడు. అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాదేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంచ విసంవిశంతి తద్విజ్ఞాయ. అన్నం, అన్నం తిన్నాడు, తినేంత వలన ప్రాణం నిలబడ్డది. ఈ అన్నం తిన్నాడు, ప్రాణం నిలబడ్డది అంటే లోపల ఎవరు నిలబడ్డారు అని అర్థం. అది అసలు విషయం. మనకి భౌతికంగా ఏంటంటే అమ్మయ్య అన్నం తిన్నామయ్యా,
ప్రాణం నిలబడ్డది అని భౌతికంగా అనుకుంటుంటాడు. కానీ అది కాదు, లోపల దేవతలకి అన్నం వెళ్ళిపోయింది. ఎంతమంది దేవతలు ఉన్నారు? 5 ఇంద్రియాలకి 5 దేవతలు, మళ్ళీ వాళ్ళకి ఉపదేవతలు, అలా ఈ విధంగా దేవతల్ని 209 మంది ఉన్నారని మనం నిన్న లెక్కలో చదువుకున్నాం. ఇంతమంది దేవతలు మన శరీరంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అమ్మయ్య అన్నం తిన్నామయ్యా, ఈ పూటకి హాయిగా ప్రాణం నిలబడ్డది, అన్నం తిన్నాం కాబట్టి ప్రాణదేవత, ముఖ్య ప్రాణదేవత ఉన్నాడు. అన్నం తినలేదనుకోండి, ముఖ్య ప్రాణదేవత ఆయన పోతాడు. ఆయన పోగిన దేవతలు ఏం చేస్తారు? అయ్యో నువ్వు పోతున్నావు, కూర్చోవయా కూర్చోవయా అంటే, అన్నం తిను మరి, అన్నం తింటే కూర్చుంటా. నాకు అన్నం ఏది మరి? నాకు అన్నం ఆహారం ప్రాణదేవతకి, కాబట్టి నాకు అన్నం పెట్టు కూర్చుంటా. అన్నం పెట్టు కూర్చోండి అంటే మిగిలిన దేవతలందరూ అబ్బాయి జీవుడా యజ్ఞం చేయి, నువ్వు యజ్ఞం చేస్తే అన్నం వస్తుంది, అన్నం వస్తే ఆయన వచ్చి కూర్చుంటాడు, ఆయన కూర్చుంటే మేము కూర్చుంటాం. నువ్వు యజ్ఞాలు కర్మలు యజ్ఞాలు యాగాలు దానాలు ఏమి చేయకుండా అన్నం రావాలంటే ఎట్టొస్తుందండి? నువ్వు కష్టపడుకుంటూ ఉంటే, కష్టపడితేనే కదా నీకు అన్నం వచ్చేది. నువ్వేం చేయకుండా రమ్మనమంటే ఎక్కడి నుంచి వస్తుంది అని దేవతలు అంటుంటారు. చెయ్యి మరి కర్మలు చెయ్యి, ఆ కర్మలు చేస్తే అన్నం వస్తుంది, అన్నం వస్తే ప్రాణదేవత ఉంటాడు, ప్రాణదేవత ఉంటే మేము ఉంటాం లోపల. మేము ఉన్నామంటే కళ్ళు చెవులు ఇంద్రియాలు అన్నీ మేము వర్క్ చేస్తుంటాం, మా వర్క్ మేము చేసేస్తుంటాం. అది ఇంతలోనే చివరికి ఎక్కడ పెట్టాడు ఏంటి తీసుకొచ్చి, ఎక్కడ మూల కారణం? యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు ఇష్టాపూర్తములు ఇటువంటివన్నీ కర్మలన్నీ వేదం చెప్పింది. అది అర్థం. ఇవి చెయ్యండి నేను చెప్పాను. అయితే ఇవి చెయ్యండి అంటే ఏమండి? యజ్ఞం చేయమన్నారు, బాగానే ఉంది. యజ్ఞం చేయాలంటే ఓహో ఇంత సంభారం, మేము అమెరికాలో ఉన్నాము, ఇక్కడ కానీ నిప్పుగానే ముట్టించామంటే పోలీసులు వస్తారు, పట్టుకుపోతారు, కాబట్టి యజ్ఞకర్మ అట్లా అనే సమస్య. అందుకని ఏం చెప్పారనంటే మహానుభావుడు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, కంచి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు 1966లో మా ఊరికి దగ్గరలోనే ఉన్నట్టు ఊళ్ళోకి వచ్చి ఆయన వారం రోజులు ఉన్నాడు. ఆయన చూశాను నేను, కొట్టి ఆయన శుభ్రంగా తెలుగు, అన్ని ఆయన అష్టభాషలు వచ్చాయనికి, శుభ్రంగా తెలుగు మాట్లాడతారు. ఆయన అట్లా కూర్చున్నాడు. బహుశా నేను ఒక ఎన్ని గజాల తేడాతోటి, ఒక 6-7 గజాల తేడాతోటి కూర్చున్నాను నేను. అప్పుడు నేను కాలేజీలో చదువుకునే రోజు. ఆయన ఏం చెప్పాడంటే, యజ్ఞాలు యాగాలు ఇవన్నీ అందరూ చేయలేరు, చేయాలంటే పెద్ద కర్మలు ఇదంతా ఉండాలి కదా, అందరికీ సాధ్యమయ్యేది కాదు, కాబట్టి భూత యజ్ఞం చేయండి అన్నాడు. భూత యజ్ఞం చేస్తే నీవు యజ్ఞం చేస్తే ఎంత ఫలితం అంత ఫలితం వస్తుంది అని చెప్పాడు. భూత యజ్ఞం చేయండి. ఏమిటి భూత అంటే అర్థం ఏంటి? ప్రాణులు, ప్రాణులకు యజ్ఞం చేయండి అని అంటే ఏమిటిట? దానికి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టు మీకు చెబుతున్నాను. ఇప్పుడు ఇదివరకు కూడా చాలా మంది చెప్పారు. ప్రతిరోజు మీరు తినేటువంటి అన్నం, బియ్యం పోస్తారు. బియ్యం అంటే అన్నం తింటారు, కొంతమంది గోధుమలు తింటారు, కొంతమంది రొట్టెలు తింటారు, రకరకాలు ఇట్లా ఈ విధంగా తింటారు. అంటే రొట్టెలు తింటారు కాబట్టి రొట్టె ఎక్కడ పెట్టమని కాదు అక్కడ అర్థం, అది కాదు, వివరాలు వస్తాయి. సరే, బియ్యం పోసుకొని గిన్నెలో ఓ డబ్బా బియ్యం పోసుకొని వండుకొని తింటారు అనుకుందాం, లేదా కిలోనే ఎంతో. ఆ గిన్నెలో పోసినప్పుడు నీ గుప్పెడతోటి గుప్పెడు తీసి ఒక చెంబులో పోయి, లేదా ఒక సంచిలో పోయి, నీవు తినేదానిలో ఇక్కడ జాగ్రత్త అర్థం చేసుకోవాలి. నువ్వు కిలో బియ్యం తీసుకొచ్చి డబ్బాల గిన్నెలో పోసుకొని మళ్ళీ గోతంలో ఉన్న ఏమిటి దాని అర్థం? ఒక గుప్పిడి బియ్యం తీసి పక్కన వేయటం కాదు, తప్పది. నువ్వు తినే, అది అర్థం, నీవు తినే అన్నంలో కొంత పెట్టుము అని అర్థం. అది అర్థం. కిలో బియ్యం పోసావు, దానిలో గుప్పెడు దూడు గుప్పెడు తీసి, కొంతమందికి చిన్న గుప్పెళ్ళు ఉంటాయి, కొంతమంది పెద్ద గుప్పెళ్ళు ఉంటాయి, అట్లా అనుకోకూడదు. ఇంట్లో తల్లి ఉంది అనుకో,
పెద్ద గుప్పుడు అనుకో, కూతురు చిన్న గుప్పుడు అనుకో, అంటే ఏమేమి నువ్వు తీసి పక్కన పోయి. చాలా తప్పు అధర్మం. ఎవరు చేయాలి? తల్లి చేయాలి. అంటే అక్కడ కూడా కనుక లోభబుద్ధి చూపిస్తే చివరికి అధర్మం అవుతుంది. అది అన్ని వండేది ఎవరు? ఇంట్లోనూ పురుషుడు వండుతుంది. అది లేకపోతే మగవాడైనా వచ్చి తన గుప్పిళ్ళతోటని పోయాలి. అది పిల్లలకి చెబితే చిన్న గుప్పిళ్ళు కదా, నువ్వు పోయిరా, చాలా మిగులుతాయి. చాలా మంది ఉన్నారు, రకరకాలు ఉన్నారు, బహు వేషాలు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అది సరే. ఆ వండే గృహిణి ఆమె ఎవరు? అన్నం పెట్టేది ఎవరన్నా వచ్చారంటే, అతిథి వచ్చాడంటే అన్నం పెట్టేది ఎవరు? గృహిణి అన్నం పెడుతుంది, ఆమె చేయాలి. అది సరే. ఆ తీసి అక్కడ పోయి ఆ తీసి ఒక 4 రోజులు అయింది అయ్యా పోసాం. ఒక గుప్పిళ్ళు 30 గుప్పిళ్ళు పోసాం, ఏదో కిలోనే ఎంత అయింది. శుభ్రంగా ఆ బియ్యాన్ని నువ్వు తినకుండా ఇంటికి ఎవరిన వస్తే ఆ అతిథులకు వండి పెట్టు, లేదా శుభ్రంగా వండి అన్నదానం చెయ్యి. లేదయా నాకు ఎవరు చిక్కట లేదయా, అన్నదానం చేసే సత్రాల్లో ఇవ్వు, అది కూడా చిక్కటం లేదయ్యా, ఆవుకు పెట్టవయ్యా, నువ్వు మాత్రం తినవా. అర్థమైందా? భూతయజ్ఞం అంటే అదే ఆయన చెప్పాడు. అయితే మేము 1 సంవత్సరం చేశాం. చేస్తే ఇంకా వండి పెట్టాలి అని అంటే ఇక్కడ ఎవరు వస్తారు, ఏది ఇదంతా కానీ కుదరతలే, ఇవన్నీ ఎక్కడ పట్టుకుంటానులే అందుకని శుభ్రంగా తీసుకెళ్ళి ఆవుకు పెట్టి, ఆవుల వాడికి ఒక 10 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇదని పెట్టి అది చేశాడు. క్రియ చేశాను నేను, ఆచరణ. కొంతమంది వింటారు, ఈ గాలి ఈ చెవులు వింటారు, ఆ చెవులు వదిలేయటం, అక్కడనే వదిలేసిపోతారు. అది అది ఇది అనమాట. ఎందుకంటే భూత యజ్ఞం కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేయలేనటువంటి వాళ్ళు సులభమైనటువంటి భూత యజ్ఞం చెప్పాడు ఆయన. ఇది చేస్తే అప్పుడు నీవు ఆ యజ్ఞం చేస్తే ఎంత ఫలితమో అంత వస్తుంది అని చెప్పాడు. అట్లా అలా అనమాట. అందుకని మనం ఏమంటే యజ్ఞయాగాదులు వీటన్నిటువంటి చేయటం వలన అప్పుడు వర్షాలు పడితే తర్వాత ఆహారం వస్తుంది, ఆహారం మనం తీసుకుంటాం, ఆహారం తీసుకోవటం మనలో ఉన్నటువంటి ఈ దేవతల యొక్క మనుగడ, దేవతలు జీవిస్తూ కూర్చుంటారు మన శరీరంలో. ఇది దీన్ని భగవద్గీతలో యజ్ఞ చక్రంగా చెప్పాడు. అది భగవద్గీతలో యజ్ఞ చక్రంగా చెప్పాడు. అట్లా అనమాట. అది ఈ విధంగా దీనిలో 3వ మంత్రంలో అలా చెప్పాడు. ఇట్లా ఈ 3వ మంత్రంలో చెప్పినటువంటి దాని ప్రకారంగా ఈ ఫలశ్రుతి అనమాట, ఏమిటి? తేజస్సు, ఇంద్రియము, వీర్యము, అన్నాద్యము ఇవన్నీ సిద్ధిస్తాయి అని చెప్పాడు. 4వ మంత్రంలో ఆ రసం విశేషముగా పయనించును, అది ఆదిత్యుని అభిముఖంగా ఆశ్రయించును. ఆదిత్యుని ఎర్రని రూపం ఏది గలదో అది ఇది అనగా అన్నాది రసం, అన్నము వలన కలిగినటువంటి రసం ఏంటనమాట. దీనిలో విశేషంగా ఎవరికి? ఆదిత్యునిలోకి వెళ్ళిపోతుంది అని చెబుతున్నాడు. ఆదిత్యుని ఎర్రని రూపం. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నాడంటే రసము అనేటువంటిది ప్రధానము అని అర్థం. అనగా ఆదిత్యంలో ఉండేటువంటి ఎన్ని అయితే వర్ణాలు ఉన్నాయో ఆ వర్ణాలు ఈ యొక్క విశేషమైనటువంటిది అని చెబుతున్నాడు. ఏంటి అనమాట? చివరికి అన్నాదము అనేటువంటి దాన్ని అక్కడ పెట్టేసేసి రసము అనేటువంటిది పుడుతుంది. ఆ రసము అంటే ఇక్కడ తేనె, ఆ తేనె తుట్టులో ఉండేటువంటి రసము. ఆ రసము దీనికి పోలిక, దేనితోటి? ఆదిత్యంలో ఉండేటువంటి రూపంతో పోలికతోటి చెబుతున్నాడు. ఒక పోలిక చెప్పటం అంతే. చివరికి ఈ పోలికలు తీసుకెళ్లి పక్కన పెట్టేసేసి మనం ఫలాన్ని పట్టుకుంటమే అదనమాట. ఏమంటే నీ ముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది అనేటప్పటికల్లా అదిగా తీసుకెళ్ళి పెట్టి ఆయన ముఖం బాగుందిలే అంతే, ఏమి లేదు. చివరికి చంద్రబింబలే ప్రకాశిస్తుంది, అదంతా పట్టుకొని పోవటం కాదు, ఆ ముఖం బాగుందిలే అని అర్థం. అట్లనే ఇదంతా పక్కన వదిలేసేసి దీనిలో ప్రధానమైనటువంటి విశేషం అనమాట. ఆ ఋగ్వేదము ఎర్రని రూపం ఏది గలదో అది అవుతుంది అని చెబుతున్నాడు. ఇది ఏమిటనమాట? ఆ ఫలాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వరుసగా ఫలాలు అయిపోయినాయి చెప్పేసుకున్నాం, అయిపోయింది. 3వ మంత్రంలో ఫలాలు వస్తాయి. వచ్చిన తర్వాత ఈ 4 దిక్కులా కూర్చొని వీళ్ళు మంత్రాలు చెప్తున్నారే, వాళ్ళు ఆ మంత్రాలు చెప్పేటువంటి వాళ్ళు ఋగ్వేదములకు సంబంధించినటువంటి చెబుతున్నారు కదా, ఆ మంత్రానికి ఇక్కడ విశేషమైనటువంటిది చెప్పాడనమాట. ఆ రసము ఆదిత్యుల్లో ఎర్రగా ఉంటుంది, తూర్పు దిక్కున కూర్చున్నటువంటి ఆయన
అని అట్లనే ద్వితీయ ఖండంలో ఉన్నటువంటి ఆ మొదటి మంత్రంలో దక్షిణ దిక్కు దక్షిణ దిక్కు, అలానే రెండవ మంత్రంలో కూడా దీనిలో అట్లా వరుసగా దక్షిణ దిక్కు అని అంటే ఇక్కడ ఏమిటనమాట యజుర్వేదానికి, అలానే రెండవ మంత్రంలో కూడా యజుర్వేదానికి సంబంధించి ప్రతి వేద మంత్రానికి ఏం చెబుతున్నాడు, ఇవే ఫలితాలు చెబుతున్నాడు, ఫలాలు. ఏ ఫలాలు అదే చూడండి, ఇక్కడ కూడా రెండో మంత్రంలో ద్వితీయ ఖండంలో రెండో మంత్రంలో ఫలం అదే చెబుతున్నాడు. ఏమిటంటే యజుర్వేదం అభ్యతపం తస్య అభితప్తస్య యశః తేజః ఇంద్రియం వీర్యం అన్నాద్యం ఇవి పుడుతూ ఉంటాయి, ఇవి ఫలాలు కలుగుతూ ఉంటాయి అని అక్కడ చెప్పాడు. అలానే తర్వాత అట్లానే వరుసగా తృతీయ ఖండంలో వచ్చేటప్పటికి సేమ్ అట్లానే ఆ విధంగానే తృతీయ ఖండంలో కూడా ఒక్కొక్క వేదం చెప్పుకుంటూ ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క వేదం చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ. అలానే చివరి చతుర్థ ఖండంలోకి వచ్చేటప్పటికి ఉత్తర దిక్కుకు వచ్చాడు, నాలుగో దిక్కుకు వచ్చేటప్పటికి ఏది అనమాట, అధర్వ వేదం వస్తుంది అనమాట. ఈ అధర్వ వేదాన్ని దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఇతిహాస పురాణాలు అనేటువంటి చెబుతారు. దీనిలో ఏమిటంటే తేనె పట్టు యొక్క ఉత్తరం వైపు తేనె నిలువ ఉండే నాడులు అనే అర్థం ఏమిటో ప్రతి వైపున పోలికతోటి చెబుతుంటుంటాడు. తూర్పు దిక్కున వివరాలు ఉంటాయి తేనె పట్టుకి, పడమర దిక్కున ఉంటాయి అట్లే. అలానే సూర్య కిరణములు తూర్పు దిక్కున ఉంటాయి, పడమర దిక్కున ఉంటాయి, ఉత్తర దిక్కున ఉంటాయి, ఇటు దక్షిణ దిక్కున ఉంటాయి, ఊర్ధ్వ దిక్కు ఉంటాయి. అలానే వివరాలు తేనె పట్టుకి 4 దిక్కుల ఉంటాయి. 5వ దిక్కు పైన ఆశ్రయం ఉంది కదా, ఏది పట్టుకొని కొమ్మ, అది ఊర్ధ్వ దిక్కు, అది అన్నమాట జులోకం. ఇట్లా ఈ విధంగా అది బ్రహ్మము అని అర్థం అనమాట. అది ఇట్లా ఈ విధంగా దాంతో పోలికతోటి చెబుతున్నారు. తేనె పట్టుకేనో సూర్యునికి పోలికతోటి చెబుతున్నారు, అది అర్థం అని చెప్పి చివరికి 4వది ఇతిహాస పురాణాలు చెబుతాడు ఆయన. అధర్వ వేదం ఉన్నటువంటి ఆయన 4వ దిక్కున కూర్చున్నటువంటి వాడు ఆ రుక్కు తిరుక్కు అని చెప్పాడు. ఇంకా 5వది ఊర్ధ్వ దిక్కు అనేటప్పటికి వీళ్ళందరూ ఓంకార ధ్యానం చేస్తారు. ఓంకార ధ్యానం చేస్తే అనగా సూర్యునిలో ఉన్నటువంటి మధ్య భాగాన్ని ధ్యానం చేశారు. ఇప్పుడు సూర్యునిలో ఉన్నటువంటి 4 విశేషాలు ధ్యానం చేయాలి. 4 అంటే సూర్యుడిలోకి పోతూ ఉన్నాం, మొట్టమొదటి ఎరుపు కనపడదు, ఇంకా కాస్త లోపలికి పోయినాం తెలుపు కనపడదు, మళ్ళీ ఇంకా కాస్త లోపల పోయినాం నలుపు కనపడదు, ఇంకా కాస్త లోపల పోయినాం ఇంకా 4 కనపడదు, చివరికి సెంటర్కి పోయినాం, అక్కడ అణువు కనపడదు. అణువు ఎవరు? పరబ్రహ్మము, అది అర్థం. ఆ సూర్యుల్లో ఆ పరబ్రహ్మమే మనకు నారాయణ స్వరూపము అని చెప్పుకున్నాడు. అనగా అర్థం ఏంటి? ఆదిత్యో బ్రహ్మ. కాబట్టి ఈ ఆదిత్యుడు ఈ యజ్ఞం చేయించడానికి మూలకారకుడు, యజ్ఞ కర్మ, అది అర్థం. యజ్ఞాలు చేస్తున్నారు అంటే దానికి మూలకారకుడు ఎవరు అని అనక సూర్యుడు అని అర్థం అనమాట. దీనిలో చెప్పేటువంటిది అది విశేషం. యజ్ఞకర్మ చేయాలి అని అనేటువంటి సంకల్పం కలగటం, యజ్ఞకర్మలు చేస్తూ ఉండటం, యజ్ఞకర్మలు చేస్తూ ఉంటుంటే ఆ దర్శనం చూసేటువంటి వాడు సాక్షి, సా ప్లస్ అక్షి సాక్షి, కంటితో చూసేటువంటి వాడు ఎవరయ్యా? ఆ సూర్యుడు. ఆయన కళ్ళు సూర్యకిరణాలు, అట్లా అనమాట. అట్లా విధంగా అదనమాట. ఎక్కడైనా సరే యజ్ఞాలు పగలే చేస్తుంటారు, కానీ ఎక్కడ అర్ధరాత్రి పూట కానీ ఎప్పుడైనా చేస్తున్నట్టు ఎక్కడా మరి నేను వినలేదు. ఎక్కడన్నా కానీ యజ్ఞాలు అర్ధరాత్రి కూడా చేస్తున్నారా ఏమిటని అంటే వామాచారం అనుకోవాలి. ఇంక వాటిని వామాచారం అంటే అర్థమైంది కదా. అది మనకి దీనిలో ఇక్కడ సుందరకాండలో వచ్చింది. వామాచారంలో 5 ఉంటాయి, 5 వకారాలు ఉంటాయి. చాలా భయంకరంగా ఉంటుంది వామాచారం, అదనమాట. అట్లా అనమాట. సరే, అది వ్యతిరేకం, మనకు వేదానికి వ్యతిరేకం అది. ఇట్లా ఈ విధంగా మనకు చతుర్థ ఖండము తర్వాత చతుర్థ ఖండంలో ఉన్నటువంటి 2వ మంత్రం దాకా చెప్పుకుంటూ వచ్చాడు. 2వ మంత్రం ఏమిటయ్యానంటే దీనిలో అథర్వ వేదము. 2వ మంత్రం అథర్వ వేదం, వరుసగా చెప్పుకుంటూ ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క వేదము. ఆ వేదం ఏమిటయ్యానంటే ఇదిగో
ఇదే చెప్తున్నాడు అనమాట. ఆ ఒక్కొక్క వేదానికి మంత్రం చెప్పి చేస్తున్నాడు. ఫలం ఏది అనగా ఫలాలు అన్నిటికీ ఒకటే. ఆ ఫలం ఏమిటి అని అంటే యశస్సు, తేజస్సు, ఇంద్రియ సామర్థ్యము, వీర్యము, అన్నము. ఈ చివరికి ఏం కావాలి వీడికంటే? కీర్తి కావాలి. తేజస్సు అంటే వర్చస్సు అంటే ఆరోగ్యం అని అర్థం. అది మంచి ఆరోగ్యం కనుక ఉందని అనుకో మంచి వర్చస్సుతో ఉంటాడు. ఆ వర్చస్సుని బట్టి ఆయన ఆరోగ్యం చెప్పచ్చు. అట్లా పీకు పోయినాడు, ఏదైనా పీకు పోయిన ఆరోగ్యం బాగలేదా అని అంటాంగా మనం వెంటనే. అది అలా తేజస్సు. ఇంద్రియ సామర్థ్యం, ఇంద్రియములు జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. వీటి యొక్క సమర్థత కూడా పెరుగుతుంది ఈ యజ్ఞం చేయడం వలన. వీర్యం, పరాక్రమం పెరుగుతుంది. అన్నము వస్తుంది. ఇది ఎవరికి? అన్నం వస్తేనే కదా ఏమైనా సరే ఇవన్నీ ఈ క్రియలు చేసేది. అన్నం వచ్చింది, వీడికి ప్రాణం నిలబడ్డది, కాబట్టి మళ్ళీ యజ్ఞం చేశాడు. అన్నం వచ్చింది, అన్నం తిన్నాడు, మళ్ళీ యజ్ఞం చేశాడు. ఇట్లా యజ్ఞాలు చేస్తూనే ఉన్నాడు, అన్నం తింటూనే ఉన్నాడు. అన్నానికి యజ్ఞానికి లింకు, అదే అర్థం. అట్లా అనమాట. అలా చేస్తూనే ఉన్నాడు అనమాట. ఇట్లా ఈ విధంగా. అట్లనే అందరూ కూడా కొద్దో గొప్ప ప్రతి వాళ్ళు కూడా ఆ ప్రతిరోజు యజ్ఞం చేస్తూనే ఉంటుంటారు. కాబట్టి మేమేం చేయటం లేదండి. యజ్ఞం అంటే దానిలో నెయ్యి పోయాలి, మంత్రం చెప్పాలి, ఇన్ని చేయాలి కదండి. మేమేం చేయటం లేదు కదా. కానీ నువ్వు చేస్తున్నావయ్యా, నేనెప్పుడు చేస్తున్నానండి అంటాడు. అంటే అర్థం ఏమిటనమాట? తాను చేసేటువంటి క్రియ ఏమిటో తెలియదు. అది అందులో గురువు దగ్గరనే అడిగి తెలుసు. ఏమిటంటే దీపారాధన. అది దీపారాధన అనేటువంటిది యజ్ఞం. దానికి ఏం చేస్తాం? వాస్తవానికి నెయ్యి పోయాలి, ఆవు నెయ్యి. లెక్క ప్రకారం ఏం చేయాలంటే దీపారాధన అంటే ఆవు నెయ్యి పోయాలి. యజ్ఞంలో ఏం పోస్తారయ్యానంటే ఆవు నెయ్యి పోస్తారు. మామూలు ఈ నూనెలు మనకేమన్నా అవి తీసుకొని ఏం పోస్తే చేస్తుంటారు అనుకోండి సహజంగా. కానీ వాస్తవానికి ఆవు నెయ్యి పోయాలి. యజ్ఞంలో ఏం పోస్తాం? ఆవు నెయ్యి పోస్తాం. ఆవు నెయ్యి పోసేసి వత్తి వేసేసి వెలిగిస్తాం. అంటే యజ్ఞం వేదిక అది. రోజు యజ్ఞ వేదిక నువ్వు చేస్తున్నావు. చేసి నమస్కారం చేసి నీకు తెలిసినటువంటి వచ్చినటువంటి మంత్రాన్ని ఏదో చెప్పేసి నమస్కారం చేసుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు నీ క్రియకు వెళ్ళిపోతున్నావు. ఇది యజ్ఞం చేస్తున్నావు. కానీ నీకు తెలియదు. ఎందుకు ఎట్లా చేస్తున్నావు అంటే ఆ ఇంట్లో మొదటి నుంచి చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తున్నాను. అది కూడా ఒక మంచిదే. ఒక మంచి కార్యక్రమాన్ని చూసి తెలిసినా తెలియకపోయినా చేస్తూ ఉన్నారని అంటే అది కూడా ఒక మంచిదే. అయితే ప్రతి క్రియలో కూడా ఒక విశేషం ఉంటుంది, అది తెలుసుకోవాలి అనే అన్వేషణ బుద్ధి ఉండాలి. అన్వేషణ బుద్ధి కనుక ఉంటే అప్పుడు క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం. నువ్వు ఏం చేస్తున్నారు? మామూలు నూనె పోస్తున్నారు. ఏదో నూనె పోసి దీపారాధన చేస్తున్నావు. ఇంకొక ఆయన ఆవు నెయ్యే పోసాడు. ఏంది ఆయన ఆవు నెయ్యి పోసాడు, మనం ఈ నెయ్యి పోసాం ఏమిటి అనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా? కలగలేదు. అప్పుడు కలిగితే అప్పుడు వస్తుంది. అయ్యా ఇదంతా యజ్ఞం రా, ప్రతిరోజు మనం చేసేది. కాబట్టి ఇది సరే అంటే ఒకటిలోనే ఒక్కొక్కసారి దొరుకుతుందో దొరకదో దొరికినప్పుడు ఏదైనా విధానం అనమాట. కాబట్టి ప్రతిరోజు అందరూ యజ్ఞం చేస్తూనే ఉంటారు. నువ్వు ఎన్ని చేసినా, మంత్రాలు చెప్పినా, ఎన్ని దేవుడు ఫోటోలు పెట్టుకున్నా, ఎన్ని దేవతల విగ్రహాలు పెట్టుకున్నా, దీపారాధన లేనిదే అది నిష్ప్రయోజనం. అనక అగ్నిదేవుడు లేనిది, అనక యజ్ఞ వేదిక లేనిది అది యజ్ఞ వేదిక. ఆ దీపం కుంది ఉంటుంది కదా, వత్తి వేసేటువంటిది ఉంది కదా, అది యజ్ఞ వేదిక. ఆ యజ్ఞ వేదికలో ఈ యజ్ఞం అగ్ని ఉంది. అది అట్లా అనమాట. దానికి మనం వచ్చిన మంత్రం ఏవో కాసేపు పూజలు ఏవో చేస్తాం, సరే అదంతా మంత్రాల కింద లెక్క అట్లా అనమాట. కాబట్టి ప్రతిరోజు అందరం కూడా యజ్ఞం చేస్తూనే ఉన్నాం. కాబట్టి యజ్ఞం చేస్తున్నాం కాబట్టి వర్షాలు పడుతున్నాయి. రెండో విశేషం ఏంటి? మనకు ఇదిగో ఈ తేజస్సు, బలము, సామర్థ్యము, ఆ శక్తిని బట్టి మరి తలా కాస్త ఏదో కొద్దో గొప్ప భగవంతుడు లేదు అనకుండా ఏదో అంటారు చూసాం,
ఏదంటే సామెత లేదు అనకుండా ఏదో కొద్దో గొప్ప ఇస్తూనే ఉంటాడు. అదే అనమాట. అది ఈ విధంగా అది ఇందులో ఇక్కడ దాకా మనం చెప్పుకుని చతుర్థ ఖండం దాకా చెప్పుకున్నటువంటిది ఏమిటనంటే ఇదిగో మనం చెప్పుకున్నాం, దాని వివరాలు చెప్పాను అనమాట దీనిలో. ఈ తర్వాత ఇంకా చెప్పేటువంటి 5వ ఖండంలో ఊర్ధ్వ దిక్కు చెప్పాడు. ఊర్ధ్వ దిక్కు, ఊర్ధ్వ దిక్కులో ఏమిటయ్యాడు? ఓంకార ధ్వని చేయటం, ఓంకారము అని అర్థం. దీనిలో ఊర్ధ్వ దిక్కులో కిరణాములు ఏవి గలవు? అవి తేనె పట్టు యొక్క పై వైపు తేనె నిలువ ఉండే నాడులు పైన కూడా ఉంటాయి. సరే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీనిలో రహస్యము యొక్క ఆదేశంలో తేనెటీగలు. ఇలా దీనిలో ఓంకారమే పువ్వు. అంటే ఓంకార ధ్వని ఏది? యజ్ఞపరంగా అమృతములే జలములు. ఈ ఓంకారం అనేటువంటి ధ్యానం చేస్తుంటారు. అది పుష్పం వంటిది అని. ఈ పుష్పం వంటి దానిలో రసములు ఉన్నాయి, చూసారు, రసం అది జలాలు అని. ఈ విధంగా దీంతో ఇలానే పోల్చుకుంటూ చెప్పుకుంటూ అదేనే వస్తాడు. మరి దీనికి ఏమిటి ఫలితము అని అంటే, వాటికి ఏ ఫలితము అదే ఫలితము, చివరికి అన్నాద్యము, అన్నం లభిస్తుంది అని. ఈ విధంగా దీనిలో పంచమ ఖండంలో కూడా అదే చెప్పారు. దీనిలో ఏం మార్పు లేదు. 5 దిక్కుల ఫలితాలు ఇవేను. 5 దిక్కుల వరుసగా 4 వేదాలు, 5వది ఓంకారము. ఇది చేస్తారు. చేసినందువలన ప్రతి వేదానికి ఒకటే ఫలితం. తేజస్సు, అలానే కీర్తి, చివరికి అన్నాద్యం, అన్నం లభిస్తూ ఉంటుంది. అన్నం అనేటప్పటికల్లా కేవలం మనం అందుకునేటువంటి అన్నం అని అనుకోవద్దు. తినటానికి యోగ్యమైనటువంటిది ఏదైతే ఉందో అదంతా అన్నమే. ఫలము ఉంది, పండ్లు అన్నమే. అది అట్లా అనమాట. తినడానికి యోగ్యమైనటువంటిది అని అర్థం అనమాట. ఇది ఏది ఆహారం అది అనమాట. అలా తీసుకుంటూ లోపల దేవతలందరూ సంతోషిస్తూ ఉంటారు. దేవతలందరూ కూడా ఉంటారు, ఆ ప్రాణదేవత కూడా ఉంటుంది. అప్పుడు ఈ శరీరము ఇదిగో ఈ విధంగా తేజస్సుతోటి మెరిసిపోవటం, సామర్థ్యంతో ఉండటం, పరాక్రమాలతో ఉండటం అలా జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికి మూలం యజ్ఞయాగాదులు. ఈ యజ్ఞయాగాదులు చేయించే కర్మసాక్షి ఎవరు? సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడిని మన కంటి కనబడే తేనె చుట్టుతోటి చెబుతున్నాము. ఆ సూర్య భగవానుడు చివరికి మనకు తీయనైనటువంటి సుఖాన్ని ఇస్తాడు. అది ఎలా ఇస్తాడు? యజ్ఞపరంగా ఇస్తాడు. సుఖాలను ఏమంటారు? తీయగా ఉంది అంట. తీపి అనేది ఏంటి అర్థము? తేనె. తేనె ఎంత ఆనందాన్ని ఇస్తుందో అలానే ఈ సుఖాలు ఇంత ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ సుఖము, ఆనందం అనే సుఖాన్ని భౌతికంగా ఒక తేనె తృప్తితోటి, ఆ తేనె తృప్తే సూర్య భగవానుడు అది చెబుతున్నాడు. ఆయనలో ఉన్న కిరణాలు తేనెటీగలు. వివరాలు ఉంటాయి, చూశారు. దానిలో ఉంటే తేనె ఉంటుంది. దానిలో ఉండేటువంటివి ఇట్లా ఒకదానికి ఒకదాని పోలికతోటి చెప్పారు. ఇది ఆ తేనె తుట్టిని తీసి పక్కన పెట్టేసేసి మనం కేవలం సూర్యుడిని యజ్ఞం కనుక పెట్టుకొనుకున్నా అర్థమైపోతుంది. అట్లా చివరికి యజ్ఞం చేస్తే ఫలితాలు ఈ విధంగా సంభవిస్తాయి అని ఈ విధంగా చెప్పాడు అనమాట. అని చెబుతూ ఇందులో విశేషం ఏమిటంటే అసలు విషయం లేకొస్తున్నాం. ఇది యజ్ఞాలు చేస్తే ఇది ఉన్నాయని అన్నాడు. అసలు విషయం ఏంటో ఎందుకు చెబుతున్నారో తెలుసునా? ఇది అసలు విషయం తెలుసులేదు, ఎక్కడికి వస్తుందో తెలుసునా? ఇది శంకరులతోటి మండన మిశ్రుడు వాదన చేస్తాడు. మీకు దీనిలో వస్తుంది, శంకర విజయంలో వస్తుంది. మండన మిశ్రుడు అబ్బో ఏ వాదన అది! నిజంగా ఆ వాదన గనక అర్థమైతే, మీకు ఆ వాదన అర్థం కావాలంటే ఈ ఉపనిషత్తులు అర్థమైతేనే, ముఖ్యంగా ఈ చాంద్రోగ్యం అర్థమైతేనే, లేకపోతే అర్థం కాదు. అది అర్థమైంది అనుకోండి, అది ఫిలాసఫీలో, తత్వశాస్త్రంలో చాలా గొప్పది, టాప్ లో ఉన్నటువంటి ఒక విశేషమైన సిద్ధాంతం అది. ఆ ఏది తత్వమసి అనేటువంటి అది అర్థమైతే అప్పుడు ఏంటంటే మన బుర్రలో ఉన్నటువంటి, మన ఆ బ్రహ్మరంధ్రంలో ఉన్న చుట్టూ ఉన్న చీకటి ఏదైతే ఉందో, అజ్ఞానాన్ని చీకటి మొత్తం భేదించబడుతుంది. అంత గొప్ప విశేషమైనటువంటిది అనమాట అది. బ్రహ్మసూత్ర భాష్యంలోను దానికి అనుగుణంగా ఉన్నటువంటి శంకర విజయంలోనే ఉంటుంది. శంకర విజయం అంటే బ్రాకెట్లో తత్వమసి అని అర్థం. అది తత్వమసి అంటే ఎక్కడుంది? ఛాందోగ్యం. కాబట్టి ఛాందోగ్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి.
ఇక్కడ ఏం చెబుతున్నారంటే యజ్ఞాలు చేస్తే అన్నం వస్తుంది, అన్నం తీసుకుంటాము, ఇదిగో ఈ విధంగా ఉంటాయని చెప్పారు కదా. కాబట్టి ఇది దేనిలోది? వేదంలోది. వేదంలో ఏం భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి వేదంలో. వేదంలో 2 భాగాలు. మొదటి భాగం ఏం చెబుతున్నదండి? యజ్ఞాలు చేస్తే నీకు అన్నం వస్తుంది, పైగా అన్నం రావటమే కాదు స్వర్గం వస్తుంది అని ఉన్నది కదా. ఈ పూర్వభాగాన్ని ఏమంటారు? యజ్ఞంలో ఏది వేదంలో ఉన్న పూర్వభాగాన్ని పూర్వమీమాంస అంటారు. ఈ పూర్వమీమాంసను రాసింది ఎవరు? శాస్త్రంగా రాసినటువంటి ఆయన ఎవరు? వ్యాస మహర్షి శిష్యుడే జైమిని. జైమిని మహర్షి రాశాడు. మనకు దీనిలో వస్తాడు అనమాట. దీనిలో శంకర విజయంలో కూడా జైమిని మహర్షి వస్తాడు. జైమిని మహర్షి ప్రత్యక్షం అవుతాడు, వ్యాస మహర్షి ప్రత్యక్షం అవుతాడు, జైమిని మహర్షి ప్రత్యక్షం అవుతారు. వాళ్ళందరూ కూడా వస్తారు అట్లా అనమాట. ఆ జైమిని రాశాడు కదండి. యజ్ఞయాగాది కృతులు అవి మండనుసుడు ఓడి ఎంత వాదన చేస్తాడంటే, అసలు ఆ వాదన అర్థం చేసుకుంటే శంకర్ల సంగతి పక్కన పెట్టు, మనకి ఎంతటి పదునైనటువంటి బుద్ధి వస్తుందో చెప్పలేం. అది దానికి ఏమంటాడు ఆయన మండనవిసుడు? ఇవి ఉన్నాయి కదండి, ఇవి చేస్తే స్వర్గలోకం వస్తుంది కదా. స్వర్గలోకం వస్తుంది కాబట్టి అంతకన్నా స్వర్గానికన్నా మించింది ఏముందండి? ఏమి లేదు కదా. మీరేమో ఇట్లా అంటున్నారు, ఉపనిషత్తులలో ఈ విధంగా చెప్పినాయి అని అంటున్నారు. ఉపనిషత్తుల్లో చెప్పినాయి అంటున్నారు కదా, మీరు అద్వైతం అంటున్నారు కదా. మరి అద్వైతం అంటుంటే ప్రథమ పీపంతో దగ్గర ఏంటండి? ఇద్దరు కనపడుతున్నారా లేదా? ద్వివచనం వేసాడా లేదు కదా. ద్వివచనం వేసాడా లేదా? ద్వాసపర్ణ సయుధ దగ్గర ద్వివచనం వేసాడా లేదా? అంటే ఇద్దరు కదా, ద్వివచనం అంటే ఇద్దరు కదా. కాబట్టి జీవాత్మ పరమాత్మ అని ఉన్నారు కదా. నువ్వు కాదంటావేమిటండి శంకరాచార్య స్వామి? అది అక్కడ ఏం వాదన చేస్తాడు అక్కడ వస్తాయన్నమాట మీకు. ఏది శంకర విజయం. కానీ శంకర విజయంలో సాధ్యమైన దూరం అర్థమయ్యేటట్టు రాస్తున్నా, కానీ ఎంత తన్నుకున్నా అర్థం కాదు. అది అది అర్థం కావాలి అని అంటే ఎంతో కొద్దో గొప్ప ఇవన్నీ చదువుకుంటే కొంత అర్థం అవుతుంది. మిగిలిన అర్థం కావాలంటే గురువు గారు చెప్పాల్సింది. మన విశ్వనాథ గోపాల్ చూతుగారు లాంటి వాళ్ళు ఎవరైనా చెబితే అసలు ఎవరు మిగిలిన వాళ్ళు కూడా చెప్పలేదు. ఊరికే మామూలు ఏదో మాటలు చెప్తారు. కానీ చాలా మందిని కూడా అడిగారు. బ్రహ్మసూత్ర భాషణ దగ్గర ఈ టీవీలో వచ్చేటువంటి వాళ్ళు ఏమంటే అయ్యా నమస్కారం బాబు అన్నారు. టీవీలో వచ్చేవాళ్ళు ఉన్నారు కదా ప్రధానంగా వాళ్ళు కొంతమంది. అందుకని అనమాట. అది దీనిలో ప్రధాన భూమిక వహిస్తుంటుంది చాంద్రోగ్యోపనిషత్తు. దీనిలో అదే ఎక్కడ ఉన్నది తత్వమసి అంటే సద్విద్య. మీరు ఈ పీఠిక ఉన్నది చూసారా? పీఠికలో సద్విద్య అంటే 249వ పేజీ. అక్కడి నుంచి ఉంది తత్వమసి. దానికి ముందు ఉన్నాయండి పంచాగ్ని విద్య, గొప్పదైనటువంటి పంచాగ్ని విద్య, ఉపకోశల విద్య, సత్యకామల జావాల విద్య. ఈ సత్యకామ రైకోపాకి జ్ఞాన శృతి అవ్వ ఎంతటి విశేషంగా ఉంటాయంటే ఆసక్తిగా ఉంటాయి. ఇవి ఇవి చెప్పుకుంటుంటే ఆసక్తిగా ఉంటుంది. అంత గొప్ప విశేషమైంది చాంద్రోగ్యం. కాబట్టి ఎంతకాలం పడుతుందో చెప్పలేము. అందుకని చూద్దాం. అంతవరకు శుభభయాత్తు. సరే, రేపు బుధవారం ఉంది కదా, రేపు ఇది కంటిన్యూ వెళ్ళిపోతుంటుంది. అంటే మొన్న అక్కడ కాదు 2-3 ఇక్కడనే ఉంటాయి కాబట్టి వదిలేసాం, కానీ ఇది కంటిన్యూగా వెళ్ళిపోతుంది. అందువల్ల శుభం భయాత్మం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భయాత్.